అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. యెషయా 6వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ దేవునిచే పరీక్షింపబడిన ప్రవక్త ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. అక్కడ దూతలు ఉన్నారు, కానీ వారు కూడా తమ ముఖములను కప్పుకొని ఉన్నారు. ఈ భవనమంతా కదిలిపోవచున్నది. ఆయన సర్వశక్తిగల దేవుడని మనము తెలుసుకోవాలి. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు తనను తాను ఎంతగా పరిమితి చేసుకున్నాడు. ఆయన తల్లి పరిశుద్ధురాలు, లేకపోతే ఆమె చనిపోయేది. వారి గృహము పరిశుద్ధమైనది. ఆయన తండ్రి పరిశుద్ధాత్మ వలన నడిపింపబడ్డాడు. దూతలు స్వేచ్ఛగా ఆ ఇంటిని దర్శించెడివారు. యెషయా మహిమతో నిండిన దేవుని చూచుచున్నాడు. మనము పరిశుద్ధపరచబడి నశింపబడలేనంతగా పవిత్రపరచబడినప్పుడు ఆయనను ఒక దినమున మనము చూస్తాము. అలాంటి పరిస్థితుల్లో అది మనలను ఇంకను సజీవులుగా చేసి మనము పరలోక వైభవములను గుర్తించగలుగునట్లు చేయును. అప్పుడు మనము అయ్యో మాకు శ్రమ, మేము నశించితిమి అని అనక, గొర్రెపిల్ల రక్తము చేత కడుగబడి ఈ స్థలానికి అర్హులైతరి గనుక సంతోషంగా నున్నానని మనము చెప్పగలము. దూతలు గొర్రెపిల్లలకు మహిమ అని పాడుదురు. క్రీస్తు రక్తమునందు ప్రతి దేవుని బిడ్డ విశ్వాసముంచుట తప్పనిసరి. మనమేమి చూచుచున్నామో దానిని మనము గ్రహించగలము. ఇప్పుడు ఒక చిన్న గొర్రెపిల్ల వాని వలె గ్రహించుచున్నాము. ఒక చిన్న బిడ్డ గ్రహింపు పరిమితి అయి ఉన్నది. ఒకసారి పశ్చిమ సముద్ర తీరమున ఉండగా సూర్యుడు సముద్రము వెనుక అస్తమించుట మా చిన్న కుమారుడు చూచి సముద్రములో సూర్యుడు మునిగిపోతున్నాడని భయపడ్డాడు. ఖగోళ శాస్త్రమును భూభ్రమణమును గూర్చి అతనికి గ్రాహ్యమగునట్లు నేను చెప్పలేకపోయాను. కనుక అతనితో సూర్యుడు స్నానము చేయుటకు మునిగినాడు, తిరిగి ఉదయానికి పైకి వస్తాడు అని చెప్పాను. ఆ జవాబుతో నా కుమారుడు తృప్తి చెందాడు. లేకపోతే ఆ చిన్నవానికి అర్థమయ్యేటట్లు ఏ విధముగా వివరించగలను? మనము కూడా చిన్న పిల్లల వలె ఉన్నాము. పరలోకంలోనున్నవారు మనలను శుద్ధి చేయు రక్తమును గూర్చియు ఆ గ్రంథములు విప్పుటకు అర్హుడైన గొర్రెపిల్లను గూర్చియు పాడుతారు. పెద్దలు వారి సింహాసనముల నుండి దిగి గొర్రెపిల్లను ఆరాధిస్తారు. మనము కూడా సాష్టాంగపడి ఆరాధిస్తాము. ఒక దినమున నీవు సింహాసనాసీనుడైన ఈ రాజును చూస్తావు. ఇతడు దేవుని వాక్యమును బోధించు రీతిగా శుద్ధీకరింపబడెను అని ఆయన నిన్ను గూర్చి అంటాడు. మనము పవిత్రపరచబడవలెను.